హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలని ఆశిస్తూ మన వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్టీల్ ఎంఎస్ ప్లేట్ అవనివ్వండి, టీఎంటీ బార్స్ అవనివ్వండి, దాని వెయిట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ ప్లేట్కి మనం వెయిట్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మనకి దాని యొక్క యూనిట్ వెయిట్ మైండ్లో ఉండాలండి. యూనిట్ వెయిట్ అంటే ఏం లేదు, ఇక్కడ చూపిస్తున్న విధంగా లెంత్ మీటర్స్లో తీసుకుంటాం, విడ్త్ మీటర్స్లో తీసుకుంటాం, అలాగే థిక్నెస్ ఎంఎంఎల్లో తీసుకుంటాం. సో దాని వెయిట్ని మనం 7.85 kgతో మల్టిప్లై చేస్తే మనకి ఎంఎస్ ప్లేట్ యొక్క వెయిట్ వస్తుంది. ఓకేనండి, ఇది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ యూనిట్ వెయిట్ అంటే 7.85 kg. ఓకేనండి, ఎంఎస్ ప్లేట్ అంటే ఎంఎస్ ప్లేట్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఎంఎస్ ప్లేట్కి ఒక యూనిట్ వెయిట్ మనకి 7.85 kg. యూనిట్ వెయిట్ అంటే ఏం లేదు, 1 మీటర్ బై 1 మీటర్ అంటే 1 మీటర్ లెంత్, 1 మీటర్ విడ్త్, అలాగే 1 mm థిక్ ఒక ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే 7.85 kg ఉంటుంది ఒక ప్లేట్కి. ఓకేనండి, సో ఈ విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ ప్లేట్ అయితే తీసుకున్నా, 6 మీటర్ బై 1.2 మీటర్ అండ్ 5 mm థిక్ రెక్టాంగిల్ ప్లేట్ తీసుకున్నాను. ఈ ప్లేట్కి మనం క్వాంటిటీస్ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను 6 మీటర్ లెంత్, ఇక్కడ ఈ పక్కన డ్రాయింగ్లో చూపించే విధంగా 6 మీటర్ లెంత్, అలాగే 1.2 మీటర్ విడ్త్ మల్టిప్లై చేశాను, 2 మీటర్స్లో తీసుకున్నాను, అండ్ థిక్నెస్ 5 mm. ఇక్కడ థిక్నెస్ మాత్రం ఎంఎంఎల్లో తీసుకున్నాను. సో వీటి మూడు ఉన్నాయి కదా మెజర్మెంట్స్, వీటి యొక్క మల్టిప్లికేషన్ మనకి 36 వచ్చింది వాల్యూ. ఈ 36 నేను ఇందాక మీకు చెప్పాను కదా యూనిట్ వెయిట్. సో ఇది 1 mmకి అయినప్పుడు 5 mmకి మనకి 7.85తో మల్టిప్లై చేస్తున్నాను. సో నాకు 282.6 kg వచ్చింది. ఓకేనండి, అంటే లెంత్ విడ్త్ ఏదైనా కానివ్వండి, ఎంఎం మాత్రం ఎంఎంఎల్లో తీసుకోవాలి, లెంత్ విడ్త్ మీటర్స్లో తీసుకోవాలి. ఆ వచ్చిన దానికి 7.85తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఆ యొక్క ప్లేట్ యొక్క వెయిట్ ఇన్ కేజెస్లో వస్తుంది. ఓకేనండి, సో ఇదే విధంగా మనం నెక్స్ట్ టీఎంటీ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఇక్కడ నేను క్లియర్గా వేశానండి ఎంఎస్ ప్లేట్ యొక్క వెయిట్ గురించి. లెంత్ మీటర్స్లో తీసుకున్నాం, 6 మీటర్ అయింది. విడ్త్ కూడా మీటర్స్లో తీసుకున్నాం, 1.2 మీటర్ తీసుకున్నాం, అలాగే థిక్నెస్ ఎంఎంలో తీసుకున్నాం 5 mm. వాటిని యూనిట్ వెయిట్తో మల్టిప్లై చేస్తాం. యూనిట్ వెయిట్ 7.85 kgతో మల్టిప్లై చేస్తాం, మనకి 282.6 kg వచ్చింది. ఓకేనండి, ఎంఎస్ ప్లేట్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు టీఎంటీ బార్స్ కోసం చూద్దాం. టీఎంటీ బార్స్కి వచ్చేసరికి మనకి లెంత్ మీటర్స్లో తీసుకుంటాం. ఇక్కడ d²/162 చేయాలి యూనిట్ వెయిట్ కావాలి అంటే. సో d² అంటే ఏం లేదు, మనం ఏ డయాకి కాలిక్యులేట్ చేస్తున్నామో ఆ డయాని డి అంటాం. ఇక్కడ సపోజ్ 8 mm అయితే 8² తీసుకుంటాం, అంటే 8 × 8 మల్టిప్లై చేస్తాం. అలాగే 10 mm అయితే 10 × 10/162, 20 అయితే 20 × 20/162. అప్పుడు దాని యొక్క యూనిట్ వెయిట్ ఉంది, అంటే 1 మీటర్ యొక్క వెయిట్ వస్తుంది. ఓకే అండి, ఆ క్యాలిక్యులేషన్లకు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ చూడండి, యూనిట్ వెయిట్ క్యాలిక్యులేషన్ చూపించాను. d²/162 మనకు వచ్చే ఆన్సర్ కేజెస్లో వస్తుంది, 1 మీటర్ లెంత్కి ఇది. సో ఇప్పుడు ఇందులోకి వెళ్తే క్లియర్గా ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన 8 mm డయా బార్ ఒకటి తీసుకున్నాను, 6 మీటర్ లెంత్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఫర్ 8 mm బార్కి యూనిట్ వెయిట్ ఎలా వస్తుందంటే d², ఇక్కడ d ప్లేస్లో 8 పెట్టాను, 8²/162 వేసాను. ఓకేనండి, సో దాని ఆన్సర్ ఎంత వచ్చిందంటే 0.395 kg పర్ మీటర్, అంటే 1 మీటర్ యొక్క వెయిట్ ఇది. ఓకే అండి, 8 mm డయా బార్కి 1 మీటర్ యొక్క వెయిట్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 8² అదే d²/162 వేసి. ఇప్పుడు మనకి 6 మీటర్స్ అయింది కదండి, 6 మీటర్స్కి ఏం చేస్తామంటే ఈ వచ్చిన యూనిట్ వెయిట్ ఇంటూ 6 మీటర్. సో మనకి 2.37 kg ఒక 6 మీటర్ లెంత్ బార్కి వస్తుంది. అక్కడ 12 మీటర్ అనుకోండి, ఈ 6 ప్లేస్లో 12 పెట్టుకుంటాం. అలా మనకి ఎన్ని మీటర్స్ అయితే అన్ని మీటర్స్కి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇంకా ఇది 1 నెంబర్కి కదా, మనకి ఒక 10 నెంబర్స్ అనుకోండి, ఇంటూ 10 వేస్తాం. సో దాన్ని బట్టి 2 కాబట్టి 20.37 kg 10 నెంబర్స్కి వస్తుంది. అలాగా ఇది 1 నెంబర్కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఎన్ని నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్కి మనం మల్టిప్లికేషన్ చేసుకుంటాం. అర్థమైంది కదండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం
మాత్రం మర్చిపోవద్దు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 10 mm డయ 5 మీటర్ లెంత్ తీసుకున్నాను. సో సేమ్ అండి, యూనిట్ వెయిట్ క్యాలిక్యులేషన్కి డయా స్క్వేర్ బై 162 తో నేను డయా స్క్వేర్ని 162తో డివైడ్ చేస్తున్నాను. దీని ప్రకారం నాకు యూనిట్ వెయిట్ ఆఫ్ 10 mm డయాకి యూనిట్ వెయిట్ వస్తుంది. చూడండి ఇక్కడ ఫర్ 10 mm యూనిట్ వెయిట్ డయా స్క్వేర్ అంటే డయాస్ ప్లేస్లో డి ప్లేస్లో 10 పెట్టాను, 10 స్క్వేర్ బై 162. సో దీని యొక్క యూనిట్ వెయిట్ 0.617 kg పర్ మీటర్ వచ్చింది. ఓకే అండి. 8 mm అయితే 0.395 kg పర్ మీటర్, ఇక్కడైతే 10 mm అయితే 0.617 kg పర్ మీటర్ వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు నేను నాకు టోటల్ లెంత్కి అంటే ఈ 5 మీటర్ లెంత్కి ఎంత వెయిట్ వస్తుందో కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఫర్ 5 మీటర్ లెంత్ అన్నాను, ఇక్కడ 0.617 అంటే ఈ వచ్చిన యూనిట్ వెయిట్ ఇంటూ 5 మీటర్స్ వేసాను. సో 5 మీటర్ ఒక్క బార్కి అంటే ఒక బార్ 5 మీటర్ లెంత్ నేను తీసుకుంటే దాని వెయిట్ మనకి 3.085 kg వస్తుంది. సో నాకు అలాంటివి ఒక 20 నెంబర్స్ ఉన్నాయనుకోండి, 3.085 ఇంటూ 20 వేస్తాను. సో 20 బార్స్ యొక్క వెయిట్ వస్తుంది. ఓకే అండి. సో ఈరోజు ఎంఎస్ ప్లేట్ అలాగే ఈ టీఎంటీ యొక్క వెయిట్ కాలిక్యులేషన్ ఎలా అనేది చూసాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.